కట్ చేస్తే వాళ్ళ అక్క కూతురు మెచ్యూర్ అవుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మంచి ఫంక్షన్ చేస్తారు. అప్పటికి 9th క్లాసు అయిపోతుంది. ఇంకా 10th ఎగ్జామ్స్ కాగానే పెళ్ళి చేద్దాము అనుకుంటారు. పెళ్ళి కొడుకు ఎవరు? వాళ్ళ తమ్ముడే. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ బావ ఆ అమ్మాయికి పేరు పెట్టేస్తారు. వాళ్ళ బావ ఏం చేస్తాడు, పుట్టగానే నాకు కూతురే పుట్టాలి, నేను నా బామ్మర్దికి ఇచ్చి పెళ్లి చేయాలన్న కోరికతో కోరుకుంటాను. అదే కోరిక వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మమ్మ, తాత, వాళ్ళ చిన్నమ్మ చదువుకున్న ఆమె అందరూ కలిసి ఆ తమ్ముడికి పెళ్లి చేయాలని అనుకుంటారు. 10th ఎగ్జామ్స్ కాగానే పెళ్ళి చేస్తారు. ఇంకా అమ్మాయికి కూడా పెళ్ళి అయిపోయింది. పిల్లగాడు ఒక్కడే, వాడు మంచి చదువుకుంటున్నాడు. ఇంకా ఎందుకుంటున్నావు ఈ ఊళ్ళో అని మళ్ళీ అందరూ ఊరు మొత్తం కలిసి అడుగుతారు. మేము సపోర్ట్ ఇస్తాం, మేము నీకు సపోర్ట్ ఇస్తాం, మేమే నీకు ఇల్లు చూస్తాం, మేమే నీ సామాన్ షిఫ్ట్ చేస్తాము, ఏది వచ్చినా మేమే చూసుకుంటాము, నీకు ఏది రానివ్వము అని ఆ ఊరోళ్ళు వాళ్ళే ట్రాక్టర్ ఇచ్చి సామాన్ అంతా, వాళ్ళకి జీతగాళ్ళగిన ఉంటారు కదా రైతులు, జీతగాళ్ళని పిలిపించి సామాన్ మొత్తం ఆ ట్రాక్టర్లో ఎక్కించి ఇల్లు చూసి, ఆ దగ్గరలో తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంటుంది, ఆయన కూడా టీచరే సారు. ఆ ఇంట్లో సింగిల్ బెడ్రూమ్, ఒక హాలు, కిచెన్, అదే ఇంక బెడ్రూమ్, 2 రూమ్లే. అందులో వెళ్ళిపోతుంది. అక్కడ ఆ టీచర్, ఆ ఇంటి ఓనరు వాడిని వాళ్ళ బాబుని దగ్గరలో ఉన్న ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. అందులో కూడా అబ్బాయి ఫస్టే. ఎక్కడ చూసినా ఆ అమ్మాయి కూడా, వాళ్ళ అక్క కూతురు ఫస్టే, ఆమె కొడుకు కూడా ఫస్టే. ఎక్కడ చూడు ఫస్ట్.